మహాన్యూస్ ఆధ్వర్యంలో ఆగస్టు 15వ తేదీన చేపట్టిన మహావందనం కార్యక్రమంలో భాగంగా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించాలని చైర్మన్ వంశీకృష్ణ ఆదేశాలిచ్చారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ లక్కాకుల శ్రీనివాస్ నేతృత్వంలో కోల్ బెల్ట్ రిపోర్టర్ తాండ్రా శ్రీనివాస్ అధ్యక్షతన మంచిర్యాల జిల్లా మందమర్రి ఎంపీపీఎస్ఎఫ్ ఫిల్టర్ బెడ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్, పీఆర్డీఓ జిల్లా అధ్యక్షుడు ఎన్నారెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఎంచుకొని దేశభక్తిని నలుమూలలా వ్యాప్తి చెందేలా కార్యాచరణ రూపొందించిన మహాన్యూస్ చైర్మన్ వంశీకృష్ణకు వారంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా క్షేత్రస్థాయి పాఠశాల విద్యార్థులకు కూడా చేరేలా ముందుకు వచ్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అలానే ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలను ఉపాధ్యాయుల దినోత్సవం రోజు జరపాలని నిర్ణయించడం ఎంతో హర్షణీయమని కూడా కొనియాడారు. దేశభక్తిని పెంపొందించడానికి మహాన్యూస్ చేసినటువంటి కార్యక్రమానికి చాలా ధన్యవాదాలు. పిల్లల్లో, పెద్దల్లో, యువకుల్లో అందరినీ దేశభక్తిని నింపేందుకు ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి. మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇది దేశవ్యాప్తం అయితే బాగుంటది. దేశ ప్రజలందరికీ దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిగతా మీడియా వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి దేశ పౌరుల్లో, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మహాన్యూస్ వాళ్లకు, రిపోర్టర్స్ కి, కెమెరామెన్ కి అందరికీ మా యొక్క ధన్యవాదాలు. మా విద్యార్థులకి ప్రైజ్ గెలిచినటువంటి విద్యార్థులకు అభినందనలు తెలియజేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మహావందనం కార్యక్రమానికి విశేషంగా 2 రాష్ట్రాల్లో కూడా స్పందన వచ్చింది. దానికి నిదర్శనం మారుమూల ప్రాంతంలోని ఒక మందమర్రి అనే పట్టణంలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు కూడా ఈ కాంపిటీషన్ లో పాల్గొని 10 మంది పైగా అవార్డులు గెలుచుకోవడం చాలా సంతోషదాయకం. టీవీలన్నీ కూడా ఇవాళ కమర్షియలైజ్ అయిపోయి టీఆర్పీ రేటింగ్ కోసం ఎన్నో రకాల వార్తలు ప్రసారం చేస్తూ టీఆర్పీ రేటింగ్ పెంచుకునే క్రమంలో మరి ఒక సామాజిక అంశాన్ని తీసుకొని ఈ దేశ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమంగా దీన్ని తీసుకోవడం నిజంగా అభినందనీయం. మహాన్యూస్ యాజమాన్యానికి మా పాఠశాల పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాం. మీడియా అంటేనే మనకు 4th పిల్లర్ అంటాం. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను కానివ్వండి, సామాజిక అంశాలు కానివ్వండి, ఒక బాధ్యతగా ఎంచి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ ఇదే రకంగా ఎప్పటికీ సామాజిక అంశాలు, రుగ్మతలు తొలగించే విధంగా ఈ మహాన్యూస్ వాళ్ళు వినూత్నమైన కార్యక్రమాన్ని చేపడతారని ఆశిస్తూ బహుమతులు పొందినటువంటి మా పాఠశాల విద్యార్థులందరికీ కూడా నా దీవెనలు, ఆశీస్సులు, అలాగే అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మహాన్యూస్. ఎంతో మంది విద్యార్థుల్లో కావచ్చు, లేదా ఉపాధ్యాయుల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంత మరి యువకులకు కావచ్చు, అందరికీ కూడా ఈ ప్రోగ్రాం ఎంతో స్ఫూర్తిని అందించడం జరిగింది. సో ఈ స్ఫూర్తిని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ దేశభక్తి అంటే కేవలం ఆ జెండా వందనం రోజు ఉన్నటువంటి కార్యక్రమమే అనుకుంటున్నారు. కానీ ఇవాళ పౌరులు దేశం కోసం పునరంకితం కావడానికి కావాల్సిన ప్రతి పనిని మరి దేశభక్తిగా సూచిస్తున్నటువంటి మహాన్యూస్ వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మా చిట్టి పిల్లలు పాల్గొని మరి ప్రైజులు తీసుకోవడం కూడా మాకు చాలా ఆనందాన్ని కలిగించడం జరిగింది. వాళ్ళ మొహాల్లో కూడా ఆనందాన్ని చూసినందుకు మహాన్యూస్ వాళ్లకు, మహాన్యూస్ మేనేజ్మెంట్ గారికి, తర్వాత అదే విధంగా మరి వంశీకృష్ణ గారికి, అట్లాగే లోకల్లో ఉన్నటువంటి మరి రిపోర్టర్ శ్రీనివాస్ గారికి, కెమెరామెన్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు బి ఆశ్రిత. నేను ఎంపీపీఎస్ ఫిల్టర్ బెడ్ పాఠశాలలో చదువుకుంటున్నాను. నేను 5వ తరగతి. నేను మహాన్యూస్ టీవీలో రావడం నాకు బాగా అనిపించింది. మా పేరెంట్స్ కూడా నన్ను అభినందించారు. ముఖ్యంగా మహాన్యూస్ సిఎండి వంశీకృష్ణకు ధన్యవాదాలు.